పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో గణేష్ మహానిమజ్జనోత్సవం. హుసేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర. మొదలైన ఖైరతాబాద్ మహాగణేష్ శోభాయాత్ర సాంప్రదాయ మేళ తాళాలతో ఊరేగింపు. మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేసేలా ప్లాన్. బాలాపూర్ గణేష్ కు పూజలు పూర్తి. శోభాయాత్ర ప్రారంభం. లడ్డూ వేలం పాటపై సర్వత్రా ఉత్కంఠ. పోలీస్ నిఘాలో గణేష్ నిమజ్జనోత్సవం. 30,000 మంది ఖాకీలు, 160 యాక్షన్ టీంలు. రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు. గణపతి లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్. 2,32,00,000 పలికిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ లడ్డు వేలంలో దక్కించుకున్న బాల్ గణేష్ టీం. గణేష్ నిమజ్జనంపై TV9 నాన్ స్టాప్ కవరేజ్. 100 కెమెరాలు, 200 మంది టీంలతో రెడీ. ప్రతి కూడలి నుంచి శోభయాత్ర ప్రత్యక్ష ప్రసారం. ఓరగల్లులో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం. సుమారు 7,000 విగ్రహాలకు 12 చోట్ల ఏర్పాటు. 2,000 మంది పోలీసులతో భారీ భద్రత. నా జీవితం ప్రజల ముందు తెరిచిన పుస్తకం. కొందరు చేసిన ఆరోపణలే కవిత చేశారు. ఆ వ్యాఖ్యలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానన్న హరీష్. భూముల్ని దోచుకోవడానికే ధరణి. పాపాలు బయటపడకూడదనే వీఆర్ఏల తొలగింపు. కేసీఆర్ ఉద్యోగుల్ని పట్టించుకోలేదన్న రేవంత్. విభజన కంటే వైసీపీ వల్లే ఎక్కువగా నష్టం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు. తెలుగు వాళ్లు టాప్ లో ఉండాలన్న చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలపై మోదీకి కృతజ్ఞతలు. సెమీ కండక్టర్ మంజూరుపై ధన్యవాదాలు. ఏపీకి మరింత సహకరించాలని లోకేష్ విన్నపం. తురకపాలెం మరణాలపై చంద్రబాబు సమీక్ష. హెల్త్ ఎమర్జెన్సీగా చూడాలన్న సీఎం. అవసరమైతే ఎయిమ్స్ వైద్యుల్ని రప్పించాలని ఆదేశం. ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీ. 10 ఏళ్లుగా సమస్యలు పేరుకుపోయాయి. విద్యాశాఖను మెరుగుపరుస్తున్నామన్న రేవంత్. తెలంగాణకు యూరియా వచ్చిందన్న తుమ్మల. అదనపు సేల్ కౌంటర్లు పెట్టాలని ఆదేశాలు. ఏపీలో కొరత రాకుండా మంత్రి అచ్చెన్న చర్యలు. మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్న వైసీపీ. ఫ్రీ సీట్లను అమ్మకానికి పెట్టారని ఆరోపణలు. పీపీపీపై అవగాహన లేదని సత్యకుమార్ కౌంటర్. బీజేపీతో రేవంత్ కోమటిరెడ్డికి దోస్తీ ఉంది. అందుకే కాళేశ్వరం కేసు సిబిఐకిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపణ. జమ్మూ కశ్మీర్ కథువాలో పొట్టెత్తిన వరదలు. రవి నది వరద తాకిడికి వంతెన, బిల్డింగ్లు ధ్వంసం. అప్రమత్తమైన అధికారులు. మొరాదాబాద్ లో ప్రమాద స్థాయికి రామ్గంగా నది. వరదల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లు. ముంపులో పలు గ్రామాల ప్రజలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.